గతంలో ఎంపీలుగా పనిచేసి ఈ ప్రాంత సమస్యలను ఏనాడు పార్లమెంటులో ప్రస్తావించని బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు రాబోయే పార్లమెంటు ఎన్నికలలో పోటీ చేసే అర్హత లేదని బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉదయ్ కుమార్కు ఒక సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అనంతరం మీడియా పాయింట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాజీ ఎంపీ మల్లు రవి ఈ ప్రాంత ప్రజల సమస్యలను పరిష్కరించకపోగా ఈ ప్రాంత సొమ్మును దోచుకు వెళ్ళి ఢిల్లీ పెద్దలకు అప్పగించిన మోసకారి అని, రేవంత్ రెడ్డికి బానిస అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్న రాములు పార్లమెంటులో 220 రోజులకు పైగా హాజరై ఏనాడు కూడా పూర్తి స్థాయిలో సమస్యలను ప్రస్తావించలేదని అన్నారు. 6 సమస్యలను మాత్రమే పార్లమెంటులో ప్రస్తావించి ఈ ప్రాంత ప్రజలను మోసం చేశారని, ఆయన కుమారుడు బీజేపీ నుండి పోటీ చేస్తున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం కల్వకుర్తి జెడ్పీటీసీగా ఉన్న భరత్ ప్రసాద్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, జెడ్పీటీసీగానే ఆ మండల ప్రజలకు సేవలు అందించలేని ఆయన పార్లమెంటు ప్రజలకు ఎలా సేవలు అందిస్తారని తెలిపారు. గతంలో మా జెడ్పీటీసీ కనిపించడం లేదని భరత్ ప్రసాద్పై పోలీస్ స్టేషన్లో ప్రజలు ఫిర్యాదు చేసిన సంగతి గుర్తు చేశారు. విద్యావేత్తగా ఈ రాజకీయాలకు అతీతంగా హోదాల కోసం కాకుండా సేవ చేసేందుకు తన పదవిని త్యాగం చేసి పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, తనను గెలిపిస్తే విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, ప్రజలు, కార్మికులు, కర్షకుల కోసం పనిచేస్తానని, పార్లమెంటులో ప్రజా గొంతుకుగా పనిచేస్తానని అన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, గువ్వల బాలరాజు, జైపాల్ యాదవ్, మాజీ మంత్రి తనయుడు బీఆర్ఎస్ పార్టీ యువనేత డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి, పార్లమెంటు ఏజెంట్ రంగినేని అభిలాష్ రావు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ దాన్ని అనుకోని మిల్లర్ల దయాదాక్షిణ్యాలకు వదిలేసి రాష్ట్ర ప్రభుత్వం, ట్రేడర్ల దయాదాక్షిణ్యాలకు వదిలేసి రైతాంగాన్ని, పేషెంట్ అతను 40,000 కోడలికి 2,500 తెలంగాణ ఓట్లు అయిపోగానే అని చెప్పి ప్రభుత్వం కనిపించింది. ఎన్ని రకాల ప్రజాస్వామ్యంలో ఇన్ని రకాలుగా అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావచ్చని కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి సర్కార్ ఈ అభాస్పాలితం. ఇతర పక్షాలు, ఇతర నాయకులు కాంగ్రెస్ కోసం పనిచేసినటువంటి గ్రామాలలో నాయకులు, కార్యకర్తలే చెప్పులు తీసుకొని కొట్టుకొని మాకు బుద్ధిని మేము కాంగ్రెస్ పనిచేస్తాం అని చెప్పి వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఏం చెప్పి మాట్లాడాలి రాష్ట్రంలో ఉండేటువంటి మొత్తం పరిస్థితి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, పార్లమెంట్ కొత్త దీని కానీ, పార్లమెంట్ నియోజకవర్గాన్ని కానీ వాళ్ళు ఊహపెట్టినట్టు వాళ్ళ ప్రణాళిక ఉంది. దేశం యొక్క ఆర్థిక మందగమనాన్ని క్షీణింపజేసినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడము కాంగ్రెస్ పార్టీ ఉందా? కాంగ్రెస్ పార్టీ పాలం రంగారెడ్డిని ఎందుకు చేపట్టారని బట్టి సర్కారును పార్లమెంట్లో వివరిస్తుంది. ఒకసారైనా ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉండేటువంటి వ్యక్తి ఇప్పటికీ సీఎం అయినా మళ్ళీ యథాలాభంగా గతంలో లాగానే ఇంట్లో చదివిన రావాలే హైదరాబాద్కు వస్తుంటే. ఈరోజు నేను నామినేషన్ ఫైల్ చేశాను. నాగర్ కర్నూలు ఎస్సీ నియోజకవర్గంలో నేను ఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ ఫైల్ చేశాను. చాలా ఆనందంగా ఉంది. నేను పుట్టిన ఈ గడ్డ మీద నన్ను పెంచి, చదివించి, నడక నేర్పించి, చదువు నేర్పించి నన్ను ఒక ప్రయోజకుడిగా తీర్చిదిద్దిన ఈ కందనూలు గడ్డకు, ఈ నడిగడ్డకు, నల్లమల అడవులున్న ఈ ప్రాంతానికి సేవ చేసే అదృష్టం వచ్చినందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నామినేషన్ పత్రాలు ఫైల్ చేయడం జరిగింది. నిజానికి ఈరోజు ఉదయం కర్తాల నుంచి కల్వకుర్తికి వస్తుంటే కేసీఆర్ గారు వచ్చిన దీపాన్ని తీసుకొని ఇక్కడికి వస్తుంటే ఆమన్గల్లులో ప్రజలందరూ, యువకులు, మరి ముఖ్యంగా యువకులందరూ కలిసి స్వచ్ఛందంగా ఒక్కొక్కరు ₹1 డొనేట్ చేసి వాళ్ళు ఎన్నికల ఖర్చు కోసం అని చెప్పేసి నాకు ఇవ్వడం జరిగింది. గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నాను. నా జీవితంలో ఒక మరపురాని సంఘటనగా నేను భావిస్తున్నా. అదే ఆశీర్వాదంతో
రాబోయే 20-25 రోజుల్లో తప్పకుండా మరి ప్రచారం చాలా గొప్పగా చేసి ప్రజల గుండెల్లోకి వెళ్ళి వాళ్ళ కష్టాలు సుఖాలన్నీ కూడా తెలుసుకొని తప్పకుండా ఈ ప్రాంత ప్రజల గొంతుకు అవుతానని చెప్పేసి ఆశ విశ్వాసం నాకున్నది. ఈ ప్రాంత ప్రజలు కూడా నన్ను ఆదరిస్తున్న తీరు నిజంగా నన్నైతే చాలా చాలా ఆనందపరుస్తున్నది. అదేవిధంగా తప్పకుండా ఈ ప్రాంత ప్రజల రుణం నేను తీర్చుకోలేను. అయినా కూడా నా శాయశక్తుల నిస్వార్థ సేవకుడుగా ఏ విధంగా అయితే 26 సంవత్సరాలు ప్రభుత్వ అఖిల భారత సర్వీసులో ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఏ విధంగా అయితే మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భారతదేశ ప్రజలకు సేవ చేసినో అదేవిధంగా నిస్వార్థంగా నేను నాగర్ కర్నూలు నియోజకవర్గ ప్రాంత ప్రజలు అలంపూరు, గద్వాల, అదేవిధంగా కొల్లాపూరు, వనపర్తి, నాగర్ కర్నూలు, అచ్చంపేట మరియు కల్వకుర్తి ఈ ప్రాంతాల ప్రజలందరికీ కూడా నిరంతరం అందుబాటులో ఉంటూ ఆ ప్రజల యొక్క భావితరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి జీవితాలు మార్చే విధంగా ఇక్కడి ప్రజలు మరి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా నిరాదరణకు గురై కేవలం హోదా కోసం వచ్చి ఇక్కడ ఎంపీలుగా ఎక్కడెక్కడో ఖమ్మం నుండో సిద్దిపేట నుండో ఇంకొకరి దగ్గర నుంచో ఇక్కడికి వచ్చి హైదరాబాద్ నుండో వచ్చి ఇక్కడ ఎంపీగా హోదా కోసం ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంత ప్రజల ఓట్లన్నీ